నార్మల్ హౌస్ వైఫ్ని, కానీ జస్ట్ 15 డేస్లో నేను 1,00,000 రూపీస్ ఎర్న్ చేశాను. అది ఎలా పాసిబుల్ అయింది, అసలు ఈ ప్లాట్ఫామ్ ఏంటి, ఇక్కడ వర్క్ ఏం చేయాలి, ట్రైనింగ్స్ ఎలా ప్రొవైడ్ చేస్తారు, నేను మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎండ్ వరకు చూడండి. మనలో చాలామంది ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్, సో మనకంటూ ఒక ఇన్కమ్ ఉంటే బాగుంటుంది, ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పి చాలాసార్లు అనుకుంటాం కదా. సో ఒకవేళ బయటకు వెళ్దామంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేస్తామంటే అది కూడా అంత ఈజీ కాదు, ఏం చేయాలో తెలియదు, అలా చాలాసార్లు బాధపడతాం కదా. ఈవెన్ నేను కూడా అదే సిచ్యువేషన్లో ఉండేదాన్ని. అదే టైంలో నాకు ఒక ప్లాట్ఫామ్ గురించి తెలిసింది. దాని పేరే స్కారీ. స్కారీ అనేది ఒక తెలుగు డిజిటల్ అకాడమీ. ఇక్కడ మనకి హై పేయింగ్ డిజిటల్ స్కిల్స్ అన్ని ట్రైనింగ్ ఇస్తారు. నాకు స్కారీలో బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ ట్రైనింగ్స్ అన్ని తెలుగులోనే ఉంటాయి. సో మనకి ఇంగ్లీషో హిందీయో లేకపోతే నాకు ఎడ్యుకేషన్ లేదో అలాంటి ప్రాబ్లమే లేదు. ఇక్కడ మనం స్కిల్స్ అన్ని తెలుగులోనే నేర్చుకుంటాం. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే స్కార్వీ అనేది మన తెలంగాణ ప్లాట్ఫామ్, అంటే మన తెలంగాణ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన ప్లాట్ఫామ్. అందుకే ఇక్కడ చాలా మంది స్కిల్స్ నేర్చుకుని ఎర్నింగ్స్ అనేవి చేస్తూ ఉంటారు. చాలా మంది నన్ను కామన్గా అడిగే డౌట్ ఏంటంటే, సుప్రియ గారు మీ డాష్ బోర్డ్లో ఉన్న అమౌంట్ నిజంగానే మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుందా, అయితే మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా అని. సరే రండి, మీకు ఆ డౌట్ కూడా క్లియర్ చేస్తాను. నా 1 వీక్ బ్యాంక్ స్టేట్మెంట్ మీకు లైవ్లో చూపిస్తాను. ఇక్కడ మీరు డేట్ టైం చెక్ చేసుకోవచ్చు. సో 31st మార్చ్. సో ఇక్కడ మీరు లైవ్లో నా మెయిల్ చెక్ చేసుకోండి. స్కార్వీ నుంచి నాకు అమౌంట్ డిడక్ట్ అయిందని కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చింది. లాస్ట్ వీక్ నేను 41,000 ఎర్న్ చేశాను. నాకు 800 అనేది ట్యాక్స్ డిడక్ట్ అయ్యాక 40,000 అనేది క్రెడిట్ అయినాయి. సో అది అయ్యిందా లేదా అన్నది ఐసిఐసిఐ బ్యాంక్లో చెక్ చేద్దాం. మీరు రండి. ఇది నా ఐసిఐసిఐ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా చెక్ చేస్తాను చూడండి. సో ఇక్కడ నాకు స్కార్వీ నుంచి ఈరోజు 3కి 40,278 రూపీస్ క్రెడిట్ అయ్యాయి. సో ద మోస్ట్ కామన్ డౌట్, మ్యామ్ దీంట్లో వర్క్ చేయాలంటే ఏమైనా ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ ఉందా, ఏమైనా క్వాలిఫికేషన్ కావాలా? స్కార్వీలో వర్క్ చేయడానికి ఎటువంటి ఎడ్యుకేషన్ అవసరం లేదు, ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు. ఇక్కడ మీరు హౌస్ వైఫ్ అయినా, స్టూడెంట్ అయినా, వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా ఒకసారి వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ పార్ట్ టైం వర్క్ చేసుకోవచ్చు, అలాగే ఫుల్ టైం కూడా వర్క్ చేసుకోవచ్చు. మీ దగ్గర అంటూ ఉండాల్సింది ఒక మొబైల్ ఫోన్ అండ్ 2 to 3 hours ఫ్రీ టైం, ఎందుకంటే స్కిల్స్ నేర్చుకోవాలి కదా. సో అది ఉంటే చాలు, మీరు హ్యాపీగా ఇక్కడ వర్క్ అనేది చేసుకోవచ్చు. అంతా బాగానే ఉంది, బట్ స్కార్వీలో వర్క్ ఏముంటుందో అది చెప్పండి అనుకుంటున్నారు కదా. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. స్కార్వీలో మనకి 28+, మీరు విన్నది కరెక్టే, 28+ డిజిటల్ స్కిల్స్కి ట్రైనింగ్స్ ఇస్తారు. ఈచ్ స్కిల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళే సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఎలాంటి స్కిల్స్ నేర్పిస్తారు అనుకుంటున్నారా? వెబ్ డిజైనింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, ఏఐ టూల్స్, చాట్‌జిపిటి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, మెటా యాడ్స్, గూగుల్ యాడ్స్, కంటెంట్ క్రియేషన్, ఇలా చెప్పుకుంటూ పోతే సో టైం సరిపోదు. సో నేను స్కిల్స్ అన్ని లిస్టు నేను సైడ్ ఇస్తున్నాను. సో క్లియర్గా చూడండి. ఓకే, ఈచ్ స్కిల్ కంప్లీట్ అయిపోయాక సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఇది గవర్నమెంట్ అప్రూవ్డ్ కంపెనీ కాబట్టి సర్టిఫికేషన్కి వాల్యూ ఉంటుంది. మనం ఈ సర్టిఫికేట్ తీసుకెళ్ళి బయట ఎక్కడో జాబ్ వెతుక్కోవాల్సిన అవసరం లేదు. వీళ్ళే 100% ఫ్రీలాన్సింగ్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. స్కార్వీలో మనం మల్టిపుల్ వేస్లో ఎర్నింగ్స్ అనేవి చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీలాన్స్ చేస్తాం, జాబ్ చేస్తాం, అండ్ లేకపోతే రిఫరల్ బేస్డ్ ఎర్నింగ్స్ అనేవి చేస్తాం. సో ఫ్రీలాన్స్ ఎలా చేయాలో క్లియర్గా చెప్తాను వినండి, ఎందుకంటే చాలామందికి ఫ్రీలాన్స్ గురించి అంత ఐడియా ఉంది. ఫ్రీలాన్స్ అంటే ఏంటంటే మనకున్న ఏదైనా ఒక స్కిల్ని యూజ్ చేసి కంపెనీస్కి సో ఆన్లైన్లో వర్క్ చేసి ఇస్తాం. దాని ద్వారా మనం మనీ అనేది ఎర్న్ చేస్తాం. దీంతో మనం కంపెనీకి వెళ్ళి జాబ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఇంట్లో కూర్చుని కొన్ని అవర్స్ స్పెండ్ చేసి వాళ్ళకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అది ఆన్లైన్లో వర్క్ చేసి ఇస్తాం. దాని ద్వారా మనకి ఇంట్లో ఉండే ఎర్నింగ్స్ అనేవి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్ వాడికి వెబ్ డిజైనింగ్ పేజ్ కావాలి. సో వాళ్ళు కంపెనీకి వెళ్తే ఎక్కువ అవుతుందని ఫ్రీలాన్స్ చేసేవాడికి ఇద్దాం అనుకుంటున్నాడు. సో మనం ఏం చెప్తాం, యాజ్ ఏ ఫ్రీలాన్సర్గా వాడికి వాడి వెబ్ డిజైనింగ్ పేజ్ చేసి ఇస్తాం. దానివల్ల క్లయింట్ మనకి 10,000 నుంచి 50,000 వరకు పే చేస్తారు. ఇలా మనం మల్టిపుల్ స్కిల్స్ నేర్చుకుని క్లయింట్స్ని తీసుకుని వర్క్ అనేది చేయొచ్చు. నార్మల్గా మనం వేరే కంపెనీస్ చూస్తే వాళ్ళు ట్రైనింగ్స్ అయితే ఇస్తారు, బట్ ఫ్రీలాన్స్ చేయాలంటే మనం ఏదో ఫీవర్కి వెళ్ళాలి, లేకపోతే truelancer.com, freelancer.com ఇలాంటి ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్కి వెళ్ళి మనం ప్రాజెక్ట్స్కి అప్లై చేయాలి. బట్ మనకి ఇక్కడ స్కార్వీలో ఆ తలనొప్పే లేదు. వీళ్ళే ఫ్రీలాన్సింగ్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తారు, ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ ప్రొవైడ్ చేస్తారు, మనం దాన్ని కంప్లీట్ చేసి ఇవ్వాలి. సో ఇలా ఇక్కడ ఈజీగా మనం స్కిల్ నుండి ఫ్రీలాన్స్ చేస్తూ మనీ అనేది ఆన్ చేసుకోవాలి. ఇంకొకటి రిఫరల్ బేస్డ్. చాలామంది రిఫరల్ బేస్డ్ అంటే జనాన్ని జాయిన్ చేయడం, అలా చేస్తేనే వస్తాయి, ఈ కంపెనీ అలాంటిది అని చెప్పి చాలా ఒక మిస్కన్సెప్షన్తో ఉన్నారు.
సో రిఫరల్ బేస్డ్ వర్క్ అంటే చాలా ఈజీ అండి. సో ఎవరికైనా స్కిల్స్ యూజ్ అవుతాయి అన్నప్పుడు మనం రిఫరల్ చేస్తాం. ఆ రిఫరల్ చేసినందుకు మనకు కమిషన్ వస్తుంది. సో ఇలాంటివి ప్రతి కంపెనీలోనూ రిఫరల్స్ అనేవి ఉంటాయి. మీరు విప్రో కానివ్వండి, యాక్సెంచర్ కానివ్వండి, క్యాప్జెమిని, సో డిలాయిట్, ఏదైనా సరే రిఫరల్స్ ఉంటాయి. మీకు తెలియకపోతే ఎవరైనా సాఫ్ట్వేర్ వాళ్ళు మీ సరౌండింగ్స్లో ఉంటే అడగండి. వాళ్ళకి పోస్ట్ పెడితే మాకు ఈ రిక్వైర్మెంట్ ఉంది, ఈ రిక్వైర్మెంట్కి తగ్గట్టు మీ సర్కిల్లో ఎవరు ఉంటే మీరు రిఫర్ చేయండి. వాళ్ళు కనుక జాబ్లో జాయిన్ అయితే, వాళ్ళు సెలెక్ట్ అయితే మీకు పర్ పర్సన్కి 50,000 ఇస్తాం, 1 lakh ఇస్తాం, 35,000 ఇస్తామని ఇట్లాంటి రిఫరల్ పెడతారు. ఇప్పుడు వాళ్ళు రిఫర్ చేసినంత మాత్రాన డిలాయిట్ కంపెనీ అనేది రిఫరల్ కంపెనీ అయిపోదు కదా, జనాన్ని జాయిన్ చేసే కంపెనీ అయిపోదు కదా. సిమిలర్ వేలో ఇక్కడ కూడా జస్ట్ మనకి స్కిల్ యూజ్ అవుతుంది, ప్లాట్ఫామ్ యూజ్ అవుతుందని ఎవరికైనా అనిపించినప్పుడు మనం రిఫర్ చేస్తాం. ఊరికే రిఫర్ చేయకుండా వీళ్ళు అప్ టు 10,000 కమిషన్ ఇస్తారు ఒక్కొక్క రిఫరల్కి. అర్థమైంది కదా. సో నెక్స్ట్, ఓకే మ్యామ్ మాకు వర్క్ అంతా క్లియర్గా అర్థమైంది. సో జాయిన్ ఎలా అవ్వాలి, జాయినింగ్ ప్రాసెస్ ఏంటి అన్నది చాలామందికి డౌట్. సో నేను క్లియర్గా జాయినింగ్ ప్రాసెస్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ 28 స్కిల్స్ని 3 డిఫరెంట్ ప్యాకేజెస్లో డివైడ్ చేశారు. సో మనం ఇక్కడ జాయిన్ అవ్వాలంటే ఏదో ఒక ప్యాకేజ్లో మనం ఎన్రోల్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్న 3 డిఫరెంట్ ప్యాకేజెస్, సో ప్లాటినం ప్యాకేజ్, డైమండ్ ప్యాకేజ్ అండ్ గోల్డ్ ప్యాకేజ్. సో ఇక్కడ ద బెస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి ప్లాటినం ప్యాకేజ్. ప్లాటినం ప్యాకేజ్లో ఎందుకు బెస్ట్ అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నా సక్సెస్ సీక్రెట్ ప్లాటినం ప్యాకేజ్. ఇక్కడ 99% హౌస్ వైఫ్, స్టూడెంట్స్ ఎవరైతే హయ్యెస్ట్ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారో వాళ్ళందరి సీక్రెట్ గ్రోత్ వెనకాల ఉన్నది ప్లాటినం ప్యాకేజ్. ఎందుకంటే ప్లాటినం ప్యాకేజ్లో మనకి 28+ హై పేయింగ్ డిజిటల్ స్కిల్స్ అనేవి యాక్సెస్ వస్తుంది. దీంతోపాటు మనకి గోల్డ్, డైమండ్, రిమైనింగ్ ప్యాకేజెస్ అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తాయి. అండ్ ప్లాటినం ప్యాకేజ్ వాళ్ళకి స్పెషల్ గైడెన్స్ ఉంటుంది. ఫ్రీలాన్సింగ్ జాబ్స్ కానివ్వండి, సో లేకపోతే నార్మల్ 9 to 5 జాబ్స్ కానివ్వండి, రిఫరల్ కానివ్వండి, దేనికైనా స్పెషల్ గైడెన్స్ ఉంటుంది, స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. సో దీంతో మన ప్లాటినం ప్యాకేజ్ అన్నిటికీ హయ్యెస్ట్ ఇన్కమ్ పొటెన్షియల్ అనేది ఉంటుంది. సో ప్లాటినం ప్యాకేజ్ ప్రైస్ వచ్చేసరికి నార్మల్గా మీరు బయట ఇవే 28 కోర్సెస్ని విడిగా తీసుకోవాలంటే ఇది మనకి 40,000 to 50,000 అవుతుంది. బట్ ఇక్కడ వెబ్సైట్లో అదే 28 స్కిల్స్ని 19,000కి ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఇంకొక గుడ్ న్యూస్ ఉంది. అవే 19,000తో నా డిస్కౌంట్ యాడ్ చేసి నేను ప్లాటినం ప్యాకేజ్ని మీకు 15,000కే ప్రొవైడ్ చేస్తాను. ఎస్, సో విత్ మై కూపన్ మీకు ప్లాటినం ప్యాకేజ్ అనేది 15,000కి వస్తుంది. ఇక్కడ మీరు ఈ స్కిల్స్ నేర్చుకొని ఈజీగా యాజ్ ఎ బిగినర్ 50 to 1 lakh అనేది మీరు మంత్లీ ఎర్న్ చేయొచ్చు. సో ద నెక్స్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి డైమండ్ ప్యాకేజ్. ఎవరైతే అంత అఫోర్డ్ చేయలేము, సో నేను ఫస్ట్ చిన్న ప్యాకేజ్ నుంచి స్టార్ట్ చేయాలి అనుకుంటారో వాళ్ళకి డైమండ్ ప్యాకేజ్ అనేది ద బెస్ట్ ప్యాకేజ్. ఎందుకంటే డైమండ్ ప్యాకేజ్లో గోల్డ్ ప్యాకేజ్ ఒకటి ఫ్రీ వస్తుంది. ఐ నో కంపేర్ టు ప్లాటినం ప్యాకేజ్ అంత బెనిఫిట్ ఉండదు, బట్ స్టిల్ డైమండ్ ప్యాకేజ్లో మంచి ఇన్కమ్ అనేది మీరు ఎర్న్ చేసుకోవచ్చు. డైమండ్ ప్యాకేజ్లో ఈ కోర్సెస్ వస్తాయి. సో దాంతోపాటు డైమండ్ ప్యాకేజ్లో మీకు 30 to 40K పర్ మంత్ మీరు ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. సో ద నెక్స్ట్ స్మాల్ ప్యాకేజ్ గోల్డ్ ప్యాకేజ్. సో గోల్డ్ ప్యాకేజ్లో ఓన్లీ సిల్వర్ అండ్ బ్రాంజ్ అనే ఒక చిన్న కోర్సెస్ మాత్రమే ప్యాకేజెస్ ఫ్రీ వస్తాయి. సో ఇందులో మీకు హార్డ్లీ 10+ కోర్సెస్ ఉంటాయి. సో వేరే ఆప్షన్ లేదు మేము ఫైనాన్షియల్లీ చాలా స్టేబుల్గా లేము, సో మేము ఒక చిన్న ప్యాకేజ్ నుంచి నాకు ఏదో చేయాలనుంది, ఒక చిన్న ప్యాకేజ్ నుంచి స్టార్ట్ చేస్తాను అన్న వాళ్ళు మాత్రమే గోల్డ్ ప్యాకేజ్లో చేయండి. గోల్డ్ ప్యాకేజ్లో మీరు ఆరామ్గా ఒక 10 to 15K అనేది మీరు ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇట్లా మీరు ఏదైనా ఒక ప్యాకేజ్తో మీ జర్నీ అనేది స్టార్ట్ చేస్తారు. ఓకే, చాలామంది మైండ్లో ఇప్పుడు రన్ అవుతున్న క్వశ్చన్, మనీ పే చేయాలా, అంత మనీ ఉంటే నీ వరకు ఎందుకు వస్తాం అనుకుంటున్నారు. కరెక్ట్, నిజమేనండి. సో మనీ ఉంటే మీరు నా వరకు ఎందుకు వస్తారు? ఈవెన్ నేను ఇక్కడ వర్క్ చేస్తున్నా అది మనీ కోసమే కదా. ఒకవేళ మనకు ఆల్రెడీ మనీ ఉంటే మనకు వర్క్ చేయాలన్న థాటే రాదు. ఒకవేళ మీకు స్కిల్ లేకపోతే ఏదైనా టాలెంట్ ఉంటే మీరు ఇక్కడ వరకు రారు కదా. మీరు నా వరకు వచ్చారంటే ఐదర్ మీ దగ్గర స్కిల్స్ లేవు లేకపోతే టాలెంట్ లేదు. కరెక్ట్. ఒకళ్ళు మనకి ఫ్రీగా అమౌంట్ ఇవ్వాలి లేకపోతే మనీ ఇవ్వాలంటే ఐదర్ వాడు మన దగ్గర స్కిల్ అనేది చూస్తాడు లేకపోతే టాలెంట్ అనేది చూస్తాడు. సో స్కిల్ అనేది ఫ్రీగా రాదు. స్కిల్లే కాదు, ఈ ప్రపంచంలో ఏది ఫ్రీగా రాదు. అయినో ఇప్పుడు మనం అంత దీనమైన స్థితిలో అయితే లేం కదా. మీరు నా వీడియో చూస్తున్నారు, మీ దగ్గర మొబైల్ ఉంది, సో దాంట్లో ఇంటర్నెట్ ఉంది, మీరు మంత్లీ ఇంటర్నెట్ బ్యాలెన్స్ వేయించుకుని రీఛార్జ్ చేసుకున్నారు. మనం జస్ట్ టైంపాస్కి వీడియోస్ చూసే మొబైల్ని ఒక 20-30K పెట్టి మనం కొనుక్కుంటే మన లైఫ్ని చేంజ్ చేసే ఒక ప్లాట్ఫామ్లో మనం ఒక 15,000 పెట్టగలం కదా.
కొంచెం ఆలోచించండి. నేను నా లైఫ్‌ని చేంజ్ చేసుకోవడానికి ఒక డిసిషన్ తీసుకున్నా. ఆ రోజు ఆ డిసిషన్ తీసుకోకపోతే ఈరోజు నేను కూడా అందరి ఎర్నింగ్స్ చూస్తూ ఏదైనా చెయ్యాలని ఆ థాట్‌లోనే ఉండిపోయేదాన్ని. సో, ఇప్పుడు నేను డిసిషన్ తీసుకున్నాను కాబట్టి ఈరోజు నేను ఈ సిట్యుయేషన్‌లో, ఈ ప్లేస్‌లో ఉన్నా. సో, రెస్ట్ అప్ టు యూ. మీకు కూడా ఈ స్కార్వీ గురించి ఇంకా డౌట్స్ ఉన్నాయి, ఇంకా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వెంటనే వాట్సాప్ చేయండి. నేనే మీకు పర్సనల్గా కనెక్ట్ అయ్యి 1-on-1 గైడెన్స్ అనేది ఇస్తా. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది మీ ఫ్రెండ్ సర్కిల్లో అంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ వీడియోస్తో మీ ముందుకు వస్తాను.